సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటా నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటా నా జీవిత ధన్యతయున్నది మొడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు మొడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు మారానుభవం మధురముగా మార్చగలవు నీవు మధురముగా మార్చగలవు నీవు మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటా నా జీవిత ధన్యతయున్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటా నా జీవిత ధన్యతయున్నది మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ హోసన్నా సందేశాలు అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మీరు చేస్తున్న కాల్స్ మమ్మల్ని ఎంతగానో సంతోషపరుస్తూ ఉన్నాయి. దేవుని మాటలు మనం జాగ్రత్తగా ఆలకిస్తూ ఉన్నాం. జీవం కలిగిన మాట ప్రతి మనిషిని ఆశీర్వదిస్తుంది. ఆ మాటలే మన జీవితానికి క్షేమం. మనిషి లోకంలో జీవించినంత కాలం సుఖంగాను నెమ్మదిగాను క్షేమంగాను బ్రతకాలని ఆశపడతాడు. కొన్నిసార్లు అనుకున్నట్టుగా జరగకపోవడం, ఆశించింది నెరవేరకపోవడం, ఊహించింది జరగకపోవడం, అనర్థాలు పెక్కుగా ఊరేగడం మనం గమనిస్తాం.
కానీ చిత్రం ఏమిటంటే జీవితంలో ఎంతటి వాడికైనా వేదన, కలవరం, కన్నీళ్లు ఇవన్నీ చోటు చేసుకుంటూనే ఉంటాయి, వెంటబడి తరుముతూనే ఉంటాయి. బైబిల్ చరిత్రలో ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నా. అతడు ఒక మహారాజు, గొప్ప పాటగాడు, పరాక్రమశాలి, యుద్ధ నేర్పరి, అందగాడు. తాను సితారా తీసుకుని పాటలు పాడితే మహారాజు సౌలుకు పట్టిన దయ్యం కూడా వదిలి వెళ్ళిపోయింది. అతగాడి పేరే దావీదు మహారాజు. ఈ దావీదు మహారాజుకు అన్ని కోణాల్లో సకలము సమృద్ధిగా, అంటే రాజరికంగాను, భక్తిపరంగాను, సైనిక పరంగాను విశేషమైన తలాంతులు కలిగిన వ్యక్తిగా వర్ధిల్లుతూ ఉన్నాడు. అయినా అతగాడి జీవితంలో కూడా కొన్ని భయంకరమైన సమస్యలు ఎదురవుతూ వచ్చాయి. ఆ భయానకమైన పరిస్థితుల్లో తాను వేదన పడుతూ నాకేమీ తోచడంలా, నేను గొప్ప చిక్కుల్లో ఉన్నాను అని వాపోతూ ఉన్నాడు. ఈ రోజున మనం ఈ మాటలు వింటుండగా మహారాజుకే ఆ పరిస్థితి ఉంటే మరి పేదవాడి సంగతి ఏమిటి? ఈ లోకంలో జీవించినంత కాలం ఏ తారతమ్యత లేక అందరూ సమానంగా సంతోషానైనా, సుఖానైనా, కష్టానైనా, కన్నీళ్ళైనా అందరూ సమానంగా అనుభవించవలసిందే. దానికి ఏ మార్పు లేదు. అయితే మహారాజు ఈరోజు అంటున్న మాట ఏమిటంటే నేను చిక్కుల్లో ఉన్నాను అని, అందుకే నాకేం తోచడం లేదు అని. మనం కూడా చాలాసార్లు చిక్కుల్లో పడినప్పుడు ఏమీ తోచక జుట్టు వీక్కుంటూ వేదనకరమైన పరిస్థితుల్లో సాగడం మనం చాలాసార్లు గమనిస్తూనే ఉంటున్నాం. చిక్కుల్లో పడిన వ్యక్తుల చరిత్రలో, బైబిల్ చరిత్రలో చాలా స్పష్టంగా కొంతమంది చరిత్రలు మనకు అర్థం పట్టేటట్టుగా ఉన్నాయి. చిక్కుల్లో పడడానికి గల కారణం ఏమిటి అనేది మనం కొన్నిసార్లు ఆలోచించాలి. మనకు తోచుబడి కాకపోవడం అనే దాని గురించి మనం ఎక్కువగా చెప్పుకోనక్కర్లా. మన పితరులు ఇశ్రాయేలులు ఎర్ర సముద్రం దగ్గరికి వస్తే ముందు సముద్రం వెనకేమో తరుముతున్న సైన్యం మధ్యలో వాళ్ళకి ఏమీ తోచుబడి కాక ఎంత వేదన పడ్డారు. కానానులో ద్రాక్షారసం అయిపోతే ఆ పెళ్లివారు ఏమీ తోచక ఎంతగా వేదన పడ్డారు. ఒక్కగానొక కొడుకు చనిపోతే ఆ విధవరాలు ఎంత వేదన పడింది. ఏమీ తోచక దిక్కులు పిక్కటిలేటిగా ఏడవడం తప్ప, పాడి వెనక నడవడం తప్ప ఏం చేయగలిగింది? ఈ రోజున ఏమీ తోచడం లేదు, ఏమీ తోచడం లేదు, ఏమీ తోచడం లేదనే మాట పలుసార్లు అంటూనే ఉంటాం, అనుకుంటూనే ఉన్నాం. అయితే దీనికి ప్రబలమైన కారణం ఏమిటి అనేది మనం ఒకసారి ఆలోచించాలి. దావీదు మహారాజు చెబుతూనే ఉన్నాడు, నేను చిక్కుల్లో ఉన్నానయ్యా, నాకు తోచడం లేదని. ఈ రోజున చిక్కుల్లో లేని వ్యక్తులు ఎవరు? ఎవరిని చూసినా భూతాల మీద భూతార్థం పెట్టి చూస్తే ఇంచుమించు అందరూ ఏదో రకమైన చిక్కుల్లో చిక్కుబడి ఉంటూనే ఉన్నారు. అయితే ఆ చిక్కుల్లో జీవితం అలా సమసిపోవడమేనా? చిక్కుల వలయంలో దిక్కుదోచన పరిస్థితిలో మనిషి ఎడవబడటమేనా? అయితే చిత్రం ఏమిటంటే నువ్వు ఏ పరిస్థితుల్లో చిక్కుబడి ఉన్నా ఆ చిక్కులన్నింటిలోంచి విడిపించగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. అందుకని ఈ రోజున చిక్కులు, దాని కారణాలు కొన్ని జాగ్రత్తగా గమనిద్దాం. ఈ దావీదు మహారాజు చేసిన పని ఏమిటంటే ఒక రోజున తన సింహాసనం స్థిరపడిన తర్వాత, తన పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్న తర్వాత ఒక రోజున తన యొక్క సేనాపతిని పిలిచి మనకున్న బలగం ఎంతో ఒక్కసారి లెక్క చూడమని చెప్పడం జరిగింది. ఆ అధ్యాయంలో వాక్యం చదువుతుంటే అతగాడు అంటాడయ్యా, జనాభా లెక్క మనకు అనవసరం, అంతగా మనం ఆశించాల్సింది కాదు. మనం ఈ లోకంలో జీవించినంత కాలం దేవుని కృప సమృద్ధిగా ఉంది. నీవెవరో నాకు బాగా తెలుసు. ఆయనే నా కొండ, ఆయనే నా కోట, ఆయనే నా బలం అని పాడిన వ్యక్తివి. ఈ రోజున ఈ విధంగా ఆ యొక్క సైనిక బలాన్ని లెక్కలు చూడటం మంచిది కాదు అని వివరంగా చెప్పినా ఆలకించగా గట్టిగా ఆజ్ఞాపించాడు, ఏమైనా లెక్క చూడాల్సిందని. జనాభా లెక్క మొత్తం మీద తీసుకుని వచ్చి ఆ యుద్ధ నేర్పరుల వివరాలు తీసుకొచ్చి అతగారికి లక్షల్లో చూపించారు. ఆ సన్నివేశం ఒక విచిత్రమైన అనుభవం. ఆ తర్వాత బైబిల్లో మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ రోజున లెక్కలు తనకందిన తర్వాత భయంకరంగా వేదన పడుతూ దావీదు మహారాజు అన్న మాట ఏమిటో తెలుసా? నేను ఒక అవివేక పని చేశాను, నేను పాపం చేశాను అని గుండెలు బాదుకుని ఏడ్చేంతటి భయానకమైన వాతావరణం కలిగించుకుని ఆ పరిస్థితుల్లో వేదన పడటం మనం గమనిస్తూనే ఉన్నాం. దీనికి కారణం ఏమిటంటే తాను అవివేక పని చేసి నేను పాపం చేశాను అంటున్నాడు. అంటే తను చిక్కుల్లో పడడానికి కారణం పాపం అన్నమాట. తాను చిక్కుల్లో చిక్కునడానికి కారణం అవివేక పనులు అన్నమాట. ఈ లోకంలో మనం చాలా తెలివిగలవాళ్ళమని చెప్పుకుంటూనే ఉంటాం. మనంతటి వాళ్ళు లేరనుకుంటాం, మనం ఏం చేసినా సాగుతుంది అనుకుంటాం, మందే పై చేయి అనుకుంటాం, నన్ను గమనించగలిగిన వాళ్ళు ఎవరని చాలాసార్లు వేదన పడుతూ మనకు మనమే సంబరపడిపోతూ మన యొక్క యాత్రను కొనసాగిస్తూ ఉంటాం. అయితే ఈ శుభవేళ నీవు గమనించాల్సింది ఏమిటంటే నీవు చిక్కుల్లో పడ్డానికి గల కారణం ఏమిటి?
ధనాశ అయినా కావాలి, దురాశ అయినా కావాలి, నీతి తప్పిన మార్గం అయినా కావాలి, దేవుణ్ణి వదిలిన చరిత్ర అయినా మిగలాలి. నీ చిక్కులకు కారణం ఇది అని ఇతమిధంగా చెప్పగలం. సరే, ఇతగాడు చేసిన పనిని మనం గమనిస్తే, నేను అవివేక పని చేశాను. ఏమిటి అవివేక పని? తాను లెక్కలు చూసుకోవడం. ఈరోజు కూడా మన వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క సన్నిధికి మనం అంటే నడుస్తున్న ఈ పవిత్ర మార్గంలో దేవుడు తప్ప మనకే ఆధారం లేదు. వస్తూ ఏమైనా పట్టుకొచ్చామా? వెళ్ళేటప్పుడు ఏమైనా తీసుకుని వెళుతున్నామా? కానీ ఇక్కడికి వచ్చాక దేవుడు సమస్తము అనుగ్రహిస్తూ వచ్చాడు. అది ఆయన కృప. మరి అంతటి కృప పొందాల్సిన మనం ఒక్కసారి వెనక్కి తిరిగి ఆగి ఆలోచిస్తే మన వ్యక్తిగత అనుభవాలలో నేనెంత, నా బలం ఎంత, నా చదువు ఎంత, నాకున్న ఆస్తి ఏమిటి, నాకున్న వయసు, నాకున్న రాబడి, అన్ని పరిస్థితులు బట్టి లెక్కలు చూసుకుంటూ మనం ఏదో బతికిపోగలమని, తప్పక జీవించగలమని, తప్పక గెలవగలమని, తప్పక పై చెయ్యి సాధించగలమని ఎన్నోసార్లు మనం వేదన పడుతూనే ఉంటాం. ఎందుకో ఈరోజు ఈ మాటలు వింటున్న తర్వాత దావీదు మహారాజులాగా ఎన్నిసార్లు నీ బలాన్ని లెక్క చూసుకోవాలా, నీ పైకాన్ని లెక్క చూసుకోవాలా, నా అంతటి వాడు లేడనుకుంటూ నీకు నీవే స్థితిని బట్టి ఎంతగా విర్రవిగుతూ సాగుతూ వచ్చావు. అదేగా పాపానికి మూలం. ఇతడు చేసిన అవివేక పని ఏమిటంటే, నేను నీకు దేవుడిగా ఉండాలి, నేనే సర్వస్వమై ఉండాలి. ఈ దావీదు మహారాజు ఒకప్పుడు అన్నాడు, నీవే నా కొండ, నీవే నా బండ, నీవే నా ఆశ్రయదుర్గం, నీవు తప్ప నాకెవరు లేరు. నిశ్చయంగా కీర్తనాకారుడు చెప్పినట్టుగా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు అని పలికిన పలుకులన్నీ ఒక్కసారి గమనిస్తే మన వ్యక్తిగత జీవిత అనుభవాల్లో ఎంతటి వేదన మిగిలిపోతుంది, ఎంతటి చరిత్ర అడ్డం తిరిగినట్టుగా అనిపిస్తుంది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడలారా, మన వ్యక్తిగత జీవితంలో కూడా చాలాసార్లు నేను, నాది అని అనుకోవడమే. ఈ చిక్కుల కారణం ఏమిటి అని కానీ మనం ఒక్కసారి గమనిస్తే, మనుషులట గర్వంగా మాట్లాడతారట. గర్వంగా ఉంటే దానివలన వచ్చే ఒక చరిత్ర చాలా తేటగా రాయబడుతుంది. హోషేయ గ్రంథం 7వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదివితే అందులో గర్వంగా మాట్లాడిన మాటల వలన అనే పదం మనం చాలా తేటగా గమనిస్తాం. అది ఒక్కసారి చదివి వినిపించాలని నేను ఆశపడుతున్నాను. చూడండి, బైబిల్లో హోషేయ గ్రంథం చాలా తేటగా రాయబడిన ఆ వాక్యాన్ని మనం కొంచెం జాగ్రత్తగా గమనిస్తే, ఆ 7వ అధ్యాయం 2వ వాక్యంలో తమ క్రియలు చేత వారు చిక్కుబడి ఉన్నారు. ఒకసారి 16వ వాక్యాన్ని కూడా చూస్తే అక్కడ రాయబడిన మాట ఏమిటి తెలుసా? తాము పలికిన గర్వపు మాటల్లో చిక్కుబడి కత్తి పాలవుదురు. ఈరోజు గర్వం మనల్ని చిక్కులు పాలు చేస్తుందనే విషయాన్ని గమనిస్తాం. మీకు ఒక చరిత్ర చెప్పనా? దానియేలు గ్రంథంలో ఒక చరిత్ర చదివితే, ఒక మహారాజు పట్టణాన్ని కట్టాడు. పట్టణాన్ని కట్టిన ఒక రోజున పట్టణ ప్రాకారంలో తిరుగుతూ అనుకుంటాడు కదా, నేను కట్టాను ఈ పట్టణం, నా బలం, నా అతిశయం, నా యొక్క ఘనతకి ఇది నిదర్శనం అనుకుంటూ గర్వంగా మాట్లాడుతూ వచ్చాడు. కానీ గర్వంగా మాట్లాడితే గర్వంలో నీవు చిక్కుబడతావనే సంగతి తెలియలా. ఆ లేఖన భాగం గమనిస్తే చిత్రం ఏమిటో తెలుసా? ఆ మరుక్షణమే అతని ఆ ముగింపు భయంకరంగా ఉన్నట్టుగా బైబిల్లో గమనిస్తూనే ఉన్నాం. మరి ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో చిక్కుల్లో పడ్డానికి గల కారణం గర్వపు మాటలు అని బైబిల్ బోధిస్తుంది. మరొకసారి మీరు యెషయా గ్రంథంలో చదువుతారు. ఆ యెషయా గ్రంథంలోని ఆ మాటలు చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, అక్కడ కూడా మీరు యెహోవాతో యుద్ధం చేస్తున్నారు, అందుకే మీరు చిక్కుబడ్డారు అని. అంటే దేవునితో పోరాటం, మనుషులతో పోరాడింది చాలక దేవునితో పోరాటం అనే కార్యక్రమం మొదలు పెట్టడం వలన కొన్నిసార్లు మన జీవితంలో చిక్కుబడి నాశనానికి వెళ్ళిపోతున్నాం. ఇలాంటి చరిత్రలు బైబిల్లో ఎన్నో మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈరోజు ఈ మాటలు వింటున్న తర్వాత నీకు చిక్కుల గల కారణం ఏమిటి? నీవు ఈ విధంగా చిక్కుబడి వేదన అనుభవించడానికి కారణం అవివేకపు మాటలు, అవివేకపు ఆలోచనలు, దేవునికి విరోధంగా యోచించడం, దేవునికి విరోధంగా ఇది నాది, నేను అని అనుకోవడమే ఓ ప్రమాదకరమైన పరిస్థితి అనే విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఈ శుభవేళ ఈ మాటలు వింటూ ఉండగా నా దేవుని లేఖనం నుంచి చెప్పగలిగిన మాట, అతడు చేసిన అవివేక పని నేను నా జనాభా లెక్క అని అనుకోవడమే అవివేకం. ఎన్నిసార్లు దేవునికి విరోధమైన ఆలోచనలు ఆలోచించాం, దేవుడు కాదన్న కార్యక్రమాలు ఎన్నిసార్లు చేశాం, దేవుని చిత్తాన్ని ఎన్నిసార్లు కాలరాశాం. ఇలాంటి కార్యక్రమాల వల్ల మన జీవితం ఎంత నాశనం అవుతుందో బహుతేటగా మనం గమనించగలుగుతూనే ఉన్నాం. ఎందుకో ఈ గ్రంథంలోని ప్రతి వాక్కును గమనించినప్పుడు మన వ్యక్తిగత జీవిత అనుభవాలే మనల్ని చిక్కించుకుంటూ వెళుతూ ఉన్నాయి. కనుక మనం
చిక్కుబడిపోవడానికి కారణం ఏమిటి? ఈ చిక్కుల్లో వేదన పడటానికి కారణం ఏమిటి? నేను గొప్ప చిక్కుల్లో ఉన్నానని గుండెలో బాదుకోవడానికి కారణం ఏమిటి? అంతటి కారణం పాపం పాపం పాపం. అవివేకపు ఆలోచనలు, గర్వపు మాటలు, వెచ్చలవిడిగా ప్రవర్తించడం, దేవుని వదిలి తిరగడం, దేవునికి వేరుగా ఉండి యోచన చేయడమే ప్రమాదకరమైన పరిస్థితి. ఇంతకితగాడికి వచ్చిన చిక్కు ఏమిటి? ఆ రోజున జనాభా లెక్క చూసినందుకు దేవుని కోపం ఉర్రోతలుగుతూ దిగివస్తే దావీదును నిలబెట్టి దేవుడు అడుగుతూనే ఉన్నాడు. ఏమన్నాడో తెలుసా? నీ జీవితానికి, నీ జనాంగానికి కరువు కావాలో కోరుకో, లేదు శత్రు తరమడం కావాలో కోరుకో, లేదనుకుంటావా తెగులు రేగడం కావాలని కోరుకుంటావో కోరుకో. ఈ మూడిట్లో ఏదో ఒకటి నీ ప్రజలకు విధించబడుతుంది అనే మాట చాలా తేటగా చెప్పడం జరిగింది. దావీదు ఆ మాటలు విన్నాడు. ఏం చేయాలో అర్థం కాక వేదన పడ్డాడు. భయానకమైన పరిస్థితుల్లో తనను తానే వేదన పడుతూ, అయ్యో నేను ఎంత అవివేక పని చేశాను, ఇప్పుడు నాకేమీ తోచడం లేదే. అమాయకమైన ప్రజల్లో తెగులు రేగడమా? అమాయకమైన ఈ ప్రజలు నేను చేసిన పాపానికి శత్రువుల చేత తరం పట్టమా? నేను చేసిన అవివేకపు ఆలోచనలకు వీళ్ళు భయంకరమైన కరువు అనుభవించడమా? ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆగి ఆలోచించండి. ఈ రోజున ఈ మూడు ప్రతి ఇంట్లో మనం చూస్తూనే ఉన్నాం. దానికి కారణం ఏమిటి? ఒక పక్కన కరువు, ఒక పక్కన భయంకరమైన రోగాలు, తెగుళ్ళు ఊరేగుతున్నాయి. మరో పక్కన మనం జాగ్రత్తగా గమనిస్తే శత్రుమోక తరుముతూనే ఉన్నాయి, తరిమేవాడు తరుముతూనే ఉన్నారు. దరిద్రం తరమటంలా, నిన్ను భయం తరవడంలా, చీకటి శక్తులు నిన్ను తరవడంలా, భయంకరమైన కార్యక్రమాలు నిన్ను తరవడంలా, కొన్నిసార్లు నిబ్బరంగా ఉన్నాను అనుకుంటున్నావు, తరిమి తరిమి కొడతా ఉంటే నిద్ర పట్టగా వేదన పడే చరిత్ర కూడా నీకు మిగులుతూనే ఉంది. ఒక పక్కన కరువు కరువు కరువు, నిరంతరం శ్రమిస్తూనే ఉన్నావు. ఓ రకంగా చెప్పాలంటే ఎంత భయంకరమైన పరిస్థితుల్లో నీ పైన సాగుతుంది. పూట గడవడం కష్టంగా ఉంటుంది, పిల్లలను పెంచడం కష్టంగా ఉంటుంది, సంపాదించింది చిల్లు సంచిలో వేసినట్లు అవుతుంది. దీనంతటికీ ప్రబలమైన కారణం ఒక్కటే, కరువు నీ దేశంలో ఉంది, కరువు నీ ఇంట్లో ఉంది. దీనికి కారణం ఏమిటి? రోజులు బాగోలేదు అని సమర్థించుకోవడం కాదు. ఈ కరువు కారణం ఏమిటి? ఈ శత్రుముఖ తరవడానికి కారణం ఏమిటి? వదలని రోగాలు, విడవని జబ్బులు వెంటాడి నా జీవితంలో నా ఇంటి మీద ఒంటి మీద ఉండడానికి గల కారణం ఏమిటి అని ఏనాడైనా నువ్వు ఆలోచించావా? ఒక్కసారి ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దీనికి ప్రబలమైన కారణం ఇదిగో, నీవు గొప్ప చిక్కుల్లో ఉన్నావు. నీకు ఇప్పుడు ఏమీ తోచుబడి కావట్లా. కారణం నీవు అవివేకపు ఆలోచనలు చేశావు, దేవునికి విరోధమైన ఆలోచనలు చేశావు, దేవునికి విరోధమైన ఊహలు పన్నావు, దేవుడి చిత్తం గాని కార్యక్రమాలు చేస్తూ నేను, నాది, నా బలం అంటూ కదా నువ్వు చేసిన కార్యక్రమాలు. నువ్వు మామూలుగా ఆరాధనకు వస్తున్నావు, వాక్యం వింటున్నావు, బైబిల్ చదువుతున్నావు, దేవుని బిడ్డగా సంఘ సభ్యుడిగా కొనసాగుతున్నావు. కానీ దావీదు మహారాజు కూడా గొప్ప వ్యక్తి, కానీ అతగాడికి వచ్చిన ఆలోచనలే అతని జీవితాన్ని సర్వనాశనం కలుగు చేస్తూ వచ్చాయి. సోదరుడిగా నీకు దండం పెట్టి నేను చెప్పగలిగిన మాట, నీ ఆలోచనలు, దేవునికి విరోధమైన ఊహలు, దేవునికి విరోధమైన నడత, దేవునికి విరోధమైన మార్గం నీవు చేసి నడిచి సాగినంత కాలం నీ జీవితానికి మూడు ఎదురవుతూనే ఉంటాయి. వీటి నుంచి తప్పించుకోవడం నీ వల్ల కాక చిక్కుల్లో ఉన్నాను, చిక్కుబడిపోయి ఉన్నాను, నాకేమీ తోచడం లేదు అని ఎన్నిసార్లు ఆవేదన పడతావు? ఈ రోజైనా కరువు కారణం నేను, తెగులు కారణం నేను, ఈ శాపానికి కారణం నేను, ఈ శత్రు మోక్క కారణం నేను, అనేక సమస్యలు నన్ను తరిమి తరిమి కొట్టడానికి కారణం నేను అని ఈ రోజైనా నీవు గుర్తించగలిగితే అది నీ జీవితానికి ఆశీర్వాదకరం. ఇంకో మాట కూడా చెబుతాను, బాగా వినండి. బైబిల్లో కయ్యూను హేబేలు చరిత్ర మీరు ఇంచుమించు చాలాసార్లు చదివారు కదా, చాలాసార్లు విన్నారు కదా. అందులోని విచిత్రం ఏమిటంటే, ఆ కయ్యూను హేబేలుల అర్పణలో ఒకని అర్పణ అంగీకరించబడితే ఒకని అర్పణ అంగీకరించబడాల. ఆ అర్పణ అంగీకరించబడలేదని చెప్పి కయ్యూను హేబేలును పట్టుకుని చంపి అవతల వేసేసి వెళ్ళిపోయాడు. అయిపోయింది అనుకున్నాడు. అంతటితోనే అయిపోలేదుగా. తిన్నగా దేవుడు దిగవచ్చి అంటాడు, కయ్యూను నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం మొరపెడుతుంటే నాకు వినబడుతుంది అంటాడు. ఒక్కసారి ఆలకించండి. ఇతను అనుకున్నది ఏమిటంటే, నేను చేశాను, అయిపోయింది, అతం అయిపోయింది, జరిగిన చరిత్ర అయిపోయింది అని అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కానీ ఆ తర్వాత దేవుడు అతను పలకరించిన తర్వాత అతను పడిన వేదన ఒక్కసారి మీకు ఆదికాండంలో చదివి వినిపిస్తాను. కొంచెం జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినాలి. ఆదికాండం 4:13-14 అక్కడేముంది తెలుసా? అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పదిగా ఉంది. అంటే నేను చిక్కుబడతాను అని అనుకోలే అతను. ఇక్కడ జరిగింది ఏమిటి? చంపేశాను, అయిపోయింది, జరిగిపోయింది, వెళ్ళిపోతున్నాను అనుకున్నాడు. కానీ దేవుడు ఇచ్చి ఉన్నాడు తెలుసా? 12వ వాక్యం చదువుతున్నా. నీవు నేలను సేద్యపరుచినప్పుడు అది తన సారము ఇక మీదట నీకు ఇయ్యదు, నీవు భూమి మీద దిగులు పడుతూ దేశదిమ్మరవై వెడతావు. విన్నారా? అతడు చేసిన పనికి ఇప్పుడు అనుకుంటున్నది ఏమిటంటే, నాకేం పర్వాలేదు అనుకున్నాడు. కానీ అతనిని బట్టంటే భూమి సారం ఇవ్వలేదట. మరో విచిత్రం ఏంటి తెలుసా? దేశదిమ్మరవైతావు, సాగుతావు అన్నాడు. ఆ తర్వాత నీ జీవితం అంతా వేదనే అని చెబుతూ వచ్చాడు. అప్పుడు అంటున్నాడు, అయ్యో 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 నాకు అర్థం అయిపోయింది,
నేను చాలా అవ్యాక పని చేశాను, చాలా మూర్ఖమైన పని చేశాను, నేను ఇప్పుడు చిక్కుల్లో ఉన్నాను అని దేవుని దగ్గర ఎలుగెత్తి ఏడ్చి అంటాడు, అయ్యా నా శిక్ష భరింపరానిది, ఇంత శిక్ష పడుతుంది అనుకోలేదు. బాగా ఆలకించు సహోదరులారా, ఈ వాక్యంలో దేవుని దగ్గర కయ్యూను ఏడ్చిన ఏడుపు మనకు ఇంకా వినపడుతూనే ఉందిగా. నేను చేసిన ఘోరం, నేను చేసిన దోషం, నేను చేసిన అక్రమం, భయంకరమైన పరిస్థితి, దీనికి కారణమేగా నేల సారం లేకుండా అయిపోయింది, దీనికి కారణమేగా నేను దేశాల మడ తిరగడం, దేశదిమ్మరని అయిపోవడం, దీని అంతర కారణం నేను చేసిన కార్యక్రమం, నా పాప శిక్ష భయంకరమైనదని వేదన పడిన సన్నివేశం ఆ అధ్యాయంలో మనం చదువుతున్నాం కదా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడలారా, నేల ఎందుకు సారం లేకుండా అయిపోయింది, నీ బ్రతుకు ఎందుకు సారం లేకుండా అయిపోయింది, నీ కుటుంబం ఎందుకు సారం లేకుండా అయిపోయింది, దేశ దిమ్మలలాగా ఎందుకు తిరగాల్సి వచ్చింది, నీ జీవితంలో ఒక చోట నిలబడలేక, ఒక దాని యందు నికరంగా లేక, ఒక నెమ్మది కలిగిన ప్రాంతం లేక దేశ సంచారం చేస్తున్నట్టుగా. అంటే మనం ఈ వ్యాపారం ప్రారంభిస్తారు, మానేస్తారు, కొత్తది మొదలు పెడతారు. నెలకొక వ్యాపారం, నెలకొక ఇల్లు మారుతాం, నెలకొక కార్యక్రమం, ఇలా దేశ సంచారం చేయాల్సిన పరిస్థితి కారణం ఏమిటి? ఒక్కసారి నీవు ఆగి ఆలోచిస్తే నీవు చేసిన ఆ భయానకమైన పరిస్థితి. అందుకే అంటాడు, నేను ఇప్పుడు గొప్ప చిక్కుల్లో ఉన్నట్టుగా అర్థమైపోయి నాకేమీ తోచుబడగాట్లేదన్నట్టుగా ఓ వెర్రి కేక వేసి అంటాడు, అయ్యా నేను భయంకరమైన శిక్షలో ఉన్నాను. అన్నిటికంటే శిక్ష ఏమిటో తెలుసా? నీ సన్నిధికి రాకుండా నన్ను నీవు తోలివేశావు. మొదటిది భూమి సారం లేకుండా అయిపోయింది, రెండవది దేశ దిమ్మరిగా తిరగడం, మూడవది ఏమిటో తెలుసా? నేను నీ సన్నిధికి రాకుండా తోలివేశావు. ఎంత శాపకరమైన పరిస్థితి. అందుకే దిక్కు తోసక, దిక్కులు పిక్కటిల్లేటుగా ఎక్కెక్కి ఏడుస్తున్న వ్యక్తిలాగా వెర్రిగా కేకల వేస్తూ ఆ వైపు చూస్తూ అంటాడు, అయ్యా నేను భయంకరమైన చిక్కుల్లో ఉన్నాను, నేను భయంకరమైన పాపం చేశాను, భయంకరమైన అనుభూతిలో ఉన్నాను, అయ్యా నన్ను కనికరించవా, నీ సన్నిధికి రాకుండా నన్ను తోలివేస్తావని ఆ కయ్యూను పడిన వేదన ఎంత అంత అని చెప్పలేం. ఈ మాటలు వింటుండగా నరహత్య అనేదాన్ని మనం గమనిస్తే కొన్నిసార్లు అది సునాయాసంగా అనిపిస్తుంది, కొన్నిసార్లు అది బాధాకరం అనిపిస్తుంది. నేను నరహంతకుని కాదండి, నేను ఎవరిని చంపలేదు, నేను చాలా నీతిగా ఉన్నానని. కానీ యోహాను పత్రికలో మీరు చూడండి, తన తోటివాడిని ద్వేషిస్తే అతడు నరహంతకుడని. మరి ఈ రోజున నీ తోటివాడిని ద్వేషిస్తే, నీ పక్కనున్న సంఘాన్ని ద్వేషిస్తే, నీ అన్నదమ్ముల్ని ద్వేషిస్తే, నీ అక్కజల్ని ద్వేషిస్తే, క్రీస్తునందు ఉన్న ఒక సహోదరుని ద్వేషిస్తే, నీతో పాలు పంచుకొనుచున్న ప్రార్థనలో ఉన్న ఒక వ్యక్తిని ద్వేషిస్తే దాని ఫలితం నువ్వు నరహంతకుడివేగా. నరహంతకుని కలిగే పరిస్థితి ఈ రోజున దిక్కులు పిక్కటిల్లేడిగా కయ్యూను ఏడుస్తూనే ఉన్నాడు. ఈ చిక్కులకు కారణం ఏమిటి? ఈ తల పీక్కుని జుట్టు పీక్కునే కార్యక్రమానికి అసలైన కారణం ఏమిటి? నాకేమీ తోచుబడిగాట్లా అని వేదన పట్టనగల కారణం అతడు చేసిన అవివేక పని. ఇదిగో ఇతడు చేసిన నరహత్య. నీ వ్యక్తిగత జీవిత అనుభవాల్లో ఈ మాటలు వింటుండగా నిజంగా నీ వ్యక్తిగత జీవిత అనుభవాల్లో నీ సహోదరుని కానీ ద్వేషించిన ఆ మార్గంలో నువ్వు వెళితే నీకును జరిగేది అదే కదా. దిక్కుదోచక వేదన పడుతున్న ఆ భయానకమైన పరిస్థితుల్లో కొనసాగుతూ ఉన్నావు. ఇంకొక మాట కూడా మీతో చెబుతాను. ఈ భయంకరమైన పరిస్థితుల్లో నేను చిక్కుకున్నానని వేదన పడుతున్నావే. ఒక మాట యేసు ప్రభు చెప్పిన మాట లోకాసు వార్త అధ్యాయంలో మీరు చూస్తుంటారు కదా. ఒకడు యెరూషలేము నుండి దిగి యెరికోకు వెళతా ఉన్నాడు. జరిగింది ఏమిటి? దొంగల చేతిలో చిక్కాడు. చిక్కాడు, ఇక సమస్తాన్ని కోల్పోయాడు. నీవు చిక్కుల్లో పడ్డప్పుడు, కొన్ని సమస్యలో చిక్కుపడ్డప్పుడు, కొంతమంది చేతుల్లో చిక్కుపడ్డప్పుడు, కొన్ని పరిస్థితుల్లో చిక్కుపడ్డప్పుడు నీకు ఆనందం కరువవుతుంది, ఆరోగ్యం కరువవుతుంది, నెమ్మది కరువవుతుంది, ఐక్యత కరువవుతుంది, దేహమంతా వేదనతో నింపబడుతుంది, ఒళ్ళంతా గాయాల చేతన చిక్కుబడిపోయాడు. ఒక్కసారి నీవు ఆగి ఆలోచిస్తే ఈరోజు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు నీతో చాలా తేటగా మాట్లాడుతుండగా ఈ మాటలు విన్న ప్రియ దేవుని బిడలారా, ఒక్క క్షణం నేను చిక్కుల్లో ఉన్నాను, నేను చిక్కుబడిపోయాను, భయంకరమైన చిక్కులు నన్ను వెంటాడుతున్నాయి, నాకు దిక్కుతోచన పరిస్థితి వచ్చింది అని ఎన్నిసార్లు వేదన పట్ల యెరూషలేము అనే పరిశుద్ధతను వదులుకున్నావు, పవిత్రతను సహవాసాన్ని మానుకున్నావు, దేవుని సాంగత్యాన్ని వదిలిపెట్టావు, దేవుని దగ్గర ఉండే అనుభవాన్ని వదులుకున్నావు, వాక్యం సన్నిధి సహవాసాన్ని కాదనుకొని లోకాశల వైపు నటన వైపు నీవు పరుగులు తీస్తూ ఇరుకో వైపు ఆ శపితకరమైన దానికి బయలుదేరితే చిక్కుల్లో పడకేమవుతావు? దావీదు చిక్కుల్లోనే పడ్డాడు, కయ్యూను చిక్కుల్లోనే పడ్డాడు, యెరూషలేము నుండి యెరికోకి వెళ్ళేవాడు చిక్కుల్లో పడుతూనే వచ్చాడు. జీవితంలో ఇలా చిక్కులు కొని తెచ్చుకున్న వారు అనేక మంది బైబిల్లో కనబడుతూనే ఉన్నారు. మన గెహాజీ మనకు తెలిసిన వ్యక్తే కదా. ఆ గెహాజీ చిక్కుల్లో పడలా. అతడు పరిగెత్తుకుంటా వెళ్ళి కాని సొమ్ముకు అబద్ధమాడి కావలసిన సొమ్మంతా మూటగట్టి తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి, గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే, అబ్బే నేను ఎక్కడికి వెళ్ళా, ఇక్కడే ఉన్నా, నీ ఎదుటే ఉన్నా అంటూ అబద్ధం కూడా స్తోడు చేసుకున్నాడు. దాని ఫలితం ఏమైంది? ఒళ్ళంతా కుష్టు, నీకును నీ కుటుంబానికి నీ వంశానికి భయంకరమైన కుష్టు మిగులుతుంది. నీవు తెచ్చుకున్నది ఆస్తి కాదు,
కుష్టు భయంకరమైన చిక్కులు పడి ఎలుగెత్తి ఏడవడం మొదలుపెట్టాడు. తన దగ్గర మొదలుపెట్టి తరతరాలుగా ఆ భయంకరమైన కుష్టు ఊరేగుతూనే ఉంది కదా. ఈ చిక్కులకు కారణం, నీకు దిక్కుతోచని పరిస్థితిలో ఉండడానికి కారణం నీ పాపం. నువ్వు పరిగెత్తిన పరుగు, యోచించిన యోచన, కాని ప్రయాణం, వెళ్ళగూడని స్థలం, దైవచిత్తం కాని కార్యక్రమాల కొరకు నీవు పరుగులు తీసి వెళుతూ లోకం వైపు పరుగులు తీస్తావా? రక్షించబడిన విశ్వాసమైన నీ వ్యక్తిగత జీవితంలో రక్షణ భాగ్యాన్ని కాపాడుకుని, రక్షణ ఆనందాన్ని కాపాడుకుని, రక్షణను నీవు కాపాడుకుంటూ నీవు అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. కానీ నీకు ఐగుప్తుతో ఏం పని? వెళ్ళవలసింది అది కాదు కదా. దైవజనుల దగ్గర ఉన్న గెహాజీ నీకు ఆ మూటల వెనక పయనమెందుకు? అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏది? దేవుడు మనలో పోషించగలిగిన వాడు, గుప్పిలు విప్పి గుండెలో కోరిక తీర్చగలిగిన వాడు, అడిగితే అద్భుతంగా కార్యం చేయగలిగిన వాడు. అయ్యాని మొరపెడితే ఆయన గుప్పిలు విప్పితే ఎంత ఐశ్వర్యమైనా కలుగుతుంది. కనుక ఈ రోజున ఈ చిక్కుల్లో పడడానికి కారణం నీ పాపం, అవివేకపు ఆలోచనలు, గర్వపు మాటలు, నరహత్య, దేవుని సన్నిధికి దూరం అవటం, అన్నిటికంటే విశేషంగా నీ వ్యక్తిగత జీవితపు అనుభవాలు నీవు నడిచిపెడుతున్నావే ఆ పవిత్రమైన మార్గాన్ని కాదనుకుని లోకాశలను పోగు చేసుకోవడానికి వెళ్ళటానికి కారణం. ఈ రోజైనా అట్టి స్థితి నుంచి నువ్వు విడుదల పొందాలనుకుంటే ఒక వాక్యం చదువుతాను. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయములో 14 చదువుతున్నాను. యెహోవా బహు వాత్సల్యము గలవాడు గనక మనుష్యుని చేతిలో పడుట కంటే నేను యెహోవా చేతిలోనే పడతాను. అర్థమైంది దావీదికి ఇప్పుడు ఎవరి చేతిలో పడితే మంచిదని. ఎవరి చేతిలో పడతావు? నిన్ను కృపా సమృద్ధి చేత నడిపించగలిగిన వాడు, వాత్సల్యం కలిగిన వాడు, కృప చూపగలిగిన వాడు, నిన్ను క్షమించగలిగిన వాడు, నీకు మేలు చేయగలిగిన వాడు, నీ తప్పులన్నీ భరాయించగలిగిన వాడు ఒక్కడే ఒకడున్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఈరోజు నీ కొరకు 2012 సంవత్సరాల క్రితం శిలువలో రక్తం కార్చాడే ఆయన కృపా సమృద్ధి, ఆయన కృపానిధి, కృప చూపగలిగిన వాడు, నీకు సంపూర్ణ విమోచన కలుగ చేయగలిగిన వాడు, నీ తప్పిదాలన్నీ భరించి నీ కొరకు శిలువ మోసినవాడు. ఎందుకో ఈ మాటలు వింటుండగా ఇకనైనా ఆయన చేతిలో పడితే, ఇకనైనా ఆయన శిలువ దగ్గరకు వస్తే, ఇకనైనా ఆయన పాదాల మీద పడితే, అయ్యా నేను చిక్కుల్లో ఉన్నానయ్యా, ఇటు తోచకున్నానయ్యా, తోచినట్టుగా నడిచానయ్యా, నరహత్య చేశానయ్యా, అనేకులు ద్వేషించానయ్యా, నా జీవితంలో అనవసరమైన ఆలోచనలు ఆలోచించానయ్యా, దుష్ట హృదయంతో పతనమైపోయానయ్యా, నేను నాది అనుకుంటూ తిరిగానయ్యా, అయ్యా నన్ను క్షమించవా అంటే ఆయన వాత్సల్యము కలిగిన దేవుడు, కృప చూపగలిగిన దేవుడు, నిన్ను కనికరించగలిగిన వాడు, నిన్ను క్షమించి ఆ గతాన్ని మర్చిపోయేట్టుగా తన రక్తంలో కడిగి ఒక నూతన సృష్టిగా చేయగలిగిన వాడు. మరి ఈ రోజు ఈ మాటలు వింటుండగా ఆ కృపా సమృద్ధి దగ్గరికి, ఆ కృపా సముద్రం దగ్గరికి, ఆ కృపా నిధి దగ్గరికి, కృపా వాత్సల్యతలతో మన వైపు చేతులు చాపుతున్న ఆయన వైపు తిరిగి, అయ్యా నా పట్ల కృప చూపవా, నేను ఏమీ తోచక, ఎటు తోచక, ఏమీ చేయాలో అర్థం కాక భయంకరమైన చిక్కుల్లో ఉన్నాను, నా జీవితానికి విడుదల కలుగు చేయి, నా జీవితానికి నెమ్మదిని కలుగు చేయి, నా జీవితానికి క్షేమం కలుగు చేయి, మరలా నా జీవితాన్ని వెలిగించు ప్రభు అని ఈరోజు నీవు ఆయన వైపు తిరిగి ప్రార్థన చేయగలిగితే ఆ బహువాత్సల్యము కలిగిన వాడు నిన్ను కనికరించునుగాక, నీకు మేలు చేయునుగాక, నీ పాపాలను క్షమించునుగాక, నూతన జీవాన్ని ప్రసాదించి నీ బ్రతుకును మరలా దేదీప్యమానంగా వెలిగే జ్యోతిలాగా చేయునుగాక. అట్టి సమర్థుడైన యేసు సమీపంగా ఉండగా ఒక్క క్షణం ఆయన వైపు తిరగగలవా? ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమాస్వరూపైన ప్రభువా వందనాలయ్యా, నీ మహాకనికరాన్ని బట్టి ఇప్పుడు వరకు తోడై ఉండి నీవు చేసిన మేలుల కొరకు వందనాలు. నిజమే, చిక్కులో పడడానికి కారణం, ఏమీ తోచడం లేదు అనే మాట పలుసార్లు పలకడానికి కారణం, మా జీవితం అంతా వేదనకరంగా ఉండడానికి కారణం, ఇప్పటి వరకు వివరంగా నీ వాక్య పెలులో చూడగలిగాం. ప్రజలు నీ మాటలు విన్నారయ్యా. చిక్కులకు కారణం ఏమిటో, ఏమీ తోచబోవటానికి కారణం ఏమిటో వాటన్నిటిని గురించి యోచించిన వాళ్ళై పశ్చాత్తాపంతో నీ పాదాల దగ్గరకు వస్తుండగా నీ బిడ్డలను కనికరించండి. నీవు బహువాత్సల్యము కలిగిన దేవుడు, నీ వాత్సల్యం చేత వారిని దీవించి నూతన సృష్టిగాను క్షేమం కలిగిన వ్యక్తులుగా మార్చి మీరు మాత్రమే మహిమ పొందాలని కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామాన్న ప్రార్థించి వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మా అడ్రస్ పాస్టర్ ఎం దేవదాసు గారు, హోసన్నా మందిర్, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు సెల్ 9440772772, ల్యాండ్ నంబర్ 08656242751. అవర్ అడ్రస్ పాస్టర్ ఎం దేవదాస్, హోసన్నా మందిర్, హనుమాన్ జంక్షన్, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అవర్ ఫోన్ నంబర్స్ 9440772772 and 08656
242751.